ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇది ఒక పెద్ద స్కాము అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నారు నాకు అర్థం కాలేదు. అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా? ఈ కాగితం చేస్తే కంప్యూటర్లోకి వెళ్ళదు, ఫొటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు తగలైతే ఏమైంది? ఊరికి ఏదో ఒకటి గుడ్డగాల్చి వైసీపీ ముఖాన వేయాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి ఏమండి ఆ ఊళ్ళో ఆఫీసులో పుస్తకాలు తగలేస్తున్నారంట, అంతా వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అందువల్ల ఒక జీవో పాస్ చేయండి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయండి, ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీల్లేదు అని. చెత్త తగలేసుకోకుండా ఉంటే అప్పుడు మీకు ధైర్యం వస్తుందేమో, లేకపోతే చెత్త తగలేసారని మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదో మొన్న పిఠాపురంలో చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్నాడు అన్నాడా? ఇది ఇప్పుడు పాతదే పాపం. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ మధ్యన అది అర్థం, చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది. చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్పాడు చెత్త నుంచి సంపద సృష్టిస్తామని. ఏం సృష్టించలేదు, అది వేరే విషయం. ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కాములు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. ఆయన మీకు దండం పెడతాను, స్కాములు చెత్త తగలేస్తే దొరకవు, పట్టుకుంటే దొరుకుతాయి. ఇది గిట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు, మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, మేమేమి భయపడము. చట్టం ఉంది, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మన్నన పొందలేకపోవచ్చు, కారణాలు ఏమైనప్పటికీ, కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనవి చేస్తున్నా. మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద జల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చిత్తు కాగితాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో మూడో అంశం కూడా ఒకటి ఉందబ్బా. అదేంటే నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాల్ అన్న కానీ రిక్వెస్ట్ చేశా. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు, అయ్యా మేమన్నీ సైమల్టేనియస్గా ప్రారంభించిన మాట నిజమేను, తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే, అదేవిధంగా స్పిల్ ఛానల్, అలాగే మరి కాఫర్ డ్యాములు, అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశామని చెప్పేశాడు. ఇంకెందుకు చర్చ? దానిలో డిబేట్ అది కదా. అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం అనేదే పెద్ద తప్పిదం అని చెప్పారు ప్యానల్ ఎక్స్పర్ట్స్. ఎక్కడ కెనడా వాళ్ళు, అదేవిధంగా అమెరికా వాళ్ళు. నువ్వే ఒప్పేసుకుంటూ అది ఇంకా చర్చ ఉంది. తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు. రామానాయుడు గారు పాపం మంచోడు, పాపం ఈ మాటకు ఆ మాట ఉన్నదన్నట్టుగా ఒప్పేసుకున్నాడు. ఆ 15,000 అట్టాగే జరిగింది. పాపం ఆ 15,000 ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 15,000 కూడా మోసం చేసేటప్పటికి పాపం మా బ్రదర్ నాయుడిని ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. అన్ని సైమల్టేనియస్గా ప్రారంభించడం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇవాళ ఇంత దుస్థితికి పోలవరం ప్రాజెక్టు వచ్చిందనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చర్చ లేకోకుండా మా మిత్రుడు ఇరిగేషన్ మంత్రి నాయుడు గారు అంగీకరించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, అవును అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి నాకైతే సమాచారం లేదు. ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారు
అరెస్ట్ అయ్యారని అరెస్ట్ చేశారని ఏదో 1-2 ఛానల్స్లో వస్తుంది. హౌ ఫర్ ఇట్స్ ట్రూ నాకు తెలియదు. అయితే ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన మీద కేసు పెట్టాలని, ఈ మద్యం కేసులు ఆయనతో పాటు ఇంకా చాలా మందిని పెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకి ఆ ఎల్లో మీడియా, ఈనాడు, ఇప్పుడు రామోజీరావు గారి పత్రిక లేదా ఆంధ్రజ్యోతి చూస్తుంటే అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నానయ్యా, మద్యంలో స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది నాకు తెలియక అడుగుతాను. మద్యం అమ్మకాలు పెరిగితే స్కామ్ ఉంటుందా, తగ్గితే స్కామ్ ఉంటుందా? తగ్గినాయే. మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి, మా టైంలో మద్యం షాపులు తగ్గాయి, మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి ఏమిటికి పర్మిషన్ ఇవ్వలేదు, ఆ డిస్టిలరీలే కొనసాగాయి. స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరినెత్తునో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు. చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని, అధికారుల్ని, నాకు దురదృష్టం ఏంటంటే వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లు అంట. మన పత్రికలు చూశాను నేను. వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్ని 19 మందిని రోజు ఉదయం వచ్చి సాయం దాకా కూర్చోమన్నారంట. అది చిన్నప్పుడు మేము గుర్తుంటాం, మనం చదువుకునే రోజుల్లో ఆలస్యంగా లేటుగా వస్తే అరే ఇప్పుడు నుంచి సాయం దాకా గోడ కూర్చోయమని వాళ్ళు. అట్లా ఉంది ఇది. నాకు అర్థం కాల, కొత్త పద్ధతులు పెట్టేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు, ఐఏఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వాళ్ళు ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పొచ్చు, తప్పులేదు. కాబట్టి ఏదో ఒక విధంగా స్కాములు చేశామనేటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN వీటిలో టకటక చెప్పడం, ఒక కేసు బుక్ చేయటం, ఇద్దరిని అరెస్ట్ చేయడం, లోపలేయటం, బెయిల్ రాకుండా దాన్ని ఫాలో అప్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ రేపు అది వేరే విషయం. టైం విల్ డిసైడ్. కక్ష సాధింపు చర్యలు చేసిన వారెవరైనా దానికి మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. ఈ వాసుదేవరెడ్డి గారి అరెస్ట్ కూడా ఈజ్ అన్ MD బ్రివేజ్ కార్పొరేషన్స్. దానిలో ఏదో ఒక గుడ్డగాల్చి ముఖాన వేసి ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత దానిలో సంబంధం ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారని వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అట్లాగే వెంకటరెడ్డి అని చెప్పేసి మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన్ని కూడా టార్గెట్ చేసి ఈ రకంగా ఏదో ఒక విధంగా ఆఫీసర్లను భయపెట్టాలనేటువంటి ప్రయత్నం దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఈ రకమైన అలవాటు ఇంతకు ముందు లేదు, ఈ మధ్యనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారు మనిషి ఆయన ఉంటున్నాడు కానీ బుర్ర మాత్రం మా లోకేష్దే. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో లోకేష్ బాగా యాక్టివ్ అయ్యి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది నా అభిప్రాయం. అది కూడా ఇంతే. ఈ లిక్కర్ స్కామ్ ఏమీ లేదు. లిక్కర్ స్కామ్ ఉన్నట్టుగా సృష్టించి ఎవరినో భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పాపం అధికారులు కదా, వారికి ఏముంటుంది, వాళ్ళు భయపడతారు. కానీ రాజకీయ నాయకులు మేము ఎందుకు భయపడతాం, చిన్నప్పటి నుంచి చూశాం కదా, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం కూడా మాకు తెలుసు. ఆయన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అపోజిషన్లో ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నాం. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. రామోజీరావు గారి మీద కేసులు ఉన్నట్టుగా రామోజీరావు గారు చాలా గొప్పవాడు, ఆయన మీద కేసులు ఏంటి? ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేస్తున్నారు, ఆయన పత్రికా స్వేచ్ఛ మీద మీరు తిరగబడుతున్నారని చెప్పినటువంటి వాళ్ళందరూ దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. హైకోర్టులో RBI వేసినటువంటి అఫిడవిట్ చదువుకోమని మనం చేస్తున్నా. ఎవరైతే సపోర్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఎవరైతే ఆ రోజున సపోర్ట్ చేశారో రాజశేఖర రెడ్డి గారు అన్యాయంగా, అక్రమంగా రామోజీరావు మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎవరైతే ఆ రోజున ఆయనకి ఒత్తాసుగా పలికారో వాళ్ళందరూ కూడా ఇవాళ RBI వేసినటువంటి అఫిడవిట్ ను చదవండి. రామోజీరావు గారు ఎంత క్రైమ్ కు పాల్పడ్డాడో తెలుస్తుంది. రామోజీరావు గారు క్రైమ్స్ కు పాల్పడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు క్రైమ్స్ కు పాల్పడ్డారు. గెలిచినంత మాత్రాన క్రైమ్స్ ఏమి పోవు. కాలం